నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ఏలేరు వరద ముంపు బాధిత రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. పిఠాపురం మండలం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సామర్లకోట 1వ వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ లక్ష్మీసా. సోషల్ మీడియా ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే ముఠా అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ. ఏలేరు వరద ముంపునకు గురై పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం ప్రభుత్వం అందజేస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలియజేశారు. పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో ఎంపీ వంగా గీతతో కలిసి మంత్రి కురసాల కన్నబాబు పర్యటించారు. ముందుగా గొర్రెకొండ కాలువను పరిశీలించి నీటి విడుదలను అంచనా వేశారు. ఇరిగేషన్ అధికారులతో ఏలేరు ఆధునీకరణపై చర్చించారు. అనంతరం ముంపుకు గురై పాడైపోయిన పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెండెం రఘు, తుమ్మల బాబు, సురవరపు సురేష్, రావుల మాధవరావు, కొత్తెన్ దత్తుడు, బుర్రా అనుబాబు, బత్తిన ప్రకాష్, కర్రి దుర్గాప్రసాద్, మాదిరెడ్డి దొరబాబు, గాది గంగబాబు, మారిశెట్టి బుజ్జి, మార్నేడు రంగబాబు, నడిగట్ల చింతలరావు, గ్రంథి గణేష్, జవ్వాది కృష్ణమాధవరావు, గరగ మహేశ్వరరావు, గరగ వీరన్న, కొత్తపల్లి రమణబాబు తదితరులు పాల్గొన్నారు. ఏలేరు ఆధునీకరణ కూడా ప్రత్యేకంగా ఎప్పటి నుంచో అనుకున్నప్పటికీ కూడా సరైన విధానంలో వెళ్ళలేదు. మళ్ళీ మంత్రి గారిని ప్రజలందరి తరఫున, రైతులందరి తరఫున హృదయపూర్వకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎలాగూ ఇప్పుడు మనకి దీన్ని ఖచ్చితంగా గట్టిగా ముఖ్యమంత్రి గారితో ఆయన ప్రత్యేకంగా చర్చించి దీన్ని పూర్తి చేయాలి మనం. కాబట్టి అధికారులందరితో కూడా చెప్పడం జరిగింది. మీరు ఇచ్చిన రిపోర్టులు మళ్ళీ పునఃపరిశీలించి ఇంకా ఎక్కడెక్కడ ఈ వర్షం, ఈ అధిక వర్షాలు, ఈ వరద, ఇప్పుడున్న సిచ్యుయేషన్ చాలా సంవత్సరాల తర్వాత కానీ ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సిచ్యుయేషన్ని మీరు దృష్టిలో పెట్టుకొని పక్కాగా తయారు చేయండి. తప్పకుండా చేద్దామని. మిగతాయి తాత్కాలికంగా కాకినాడ రూరల్లో ఎలాగైతే కాలనీస్ అన్నీ మునిగిపోయాయో అలాగే గొల్లప్రోలు మండలంలో 8 కాలనీలు విపరీతంగా అప్పుడే 4 రోజుల నుంచి వాళ్ళకి చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇవి తాత్కాలిక చర్యలు తప్పకుండా చేస్తారు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రులు, మన జిల్లా మంత్రులు. కాబట్టి ఆయన స్వయంగా అన్ని పరిశీలించడం జరుగుతుంది. వరద ప్రభావిత ప్రాంతాలన్నీ కూడా గత వారం రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో మన ఎంపీ గారు వంగా గీతా విశ్వనాథ్ గారు, నేను ఇతర నాయకులతో కలిపి తిరుగుతూ ఉన్నప్పుడు ఏలేరు వరద చాలా సంవత్సరాల తర్వాత చాలా చేదు అనుభవం మిగిల్చింది. ఈ సంవత్సరం దాదాపుగా చూసుకుంటే 40-50 రోజుల నుంచి 7,000 క్యూసెక్ల నుంచి 17,500, 18,000 క్యూసెక్ల వరకు నీరు విడుదల చేస్తున్నారు. అది కాకుండా పొలాల్లో చేరిన నీరు, పై స్థాయిలో ముంపులో ఉన్న వేలాది ఎకరాల నీరంతా కూడా మళ్ళీ కిందకి రావడం వల్ల అక్కడ రిసీడ్ అయిన తర్వాత, వర్షాలు తగ్గిన తర్వాత కింద ముంపు ఇంకా పెరిగిపోయింది. ఇది ఒక చిత్రమైన పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇక్కడ పరిస్థితిని వివరించి మోడర్నైజేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం అనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి చెప్పినప్పుడు వెంటనే ఆయన స్పందించి తప్పకుండా చేద్దాం, ఇమీడియట్గా ఇరిగేషన్ అధికారులతో మంత్రి గారితో మాట్లాడమంటే నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారితో కూడా మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ తయారు చేయాలని చెప్పి అనుకున్నాం. ఎక్కడైతే ఇప్పుడు ఏలేరు ఆయకట్టు, అదేవిధంగా ఏలేరు నుంచి డిస్ట్రిబ్యూషన్ ఎక్కడి వరకు ఉంది, తర్వాత ఏలేరు పరివాహక ప్రాంతం, దాని అంతటినీ కూడా కంప్లీట్గా మళ్ళీ ఒకసారి ఈ గారికి చెప్పాము. ఇప్పుడు ఒకసారి రీఆర్గనైజ్ చేయడం కోసం ఏం చేయాలని చూడమని. అంటే ఏలేరు మొదటి దశ ఆధునీకరణ పూర్తయింది, 2వ దశ ఆధునీకరణ పనులు మళ్ళీ రీటెండర్కి వెళ్ళాయి. అయితే ఇది కాకుండా ఇప్పుడు ఈ వరదల వల్ల ఇంకా చాలా డెవలప్మెంట్ ఎక్కడెక్కడ చేయాలి, ఎక్కడ మోడర్నైజ్ చేయాలనేది గుర్తించాం. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీసా వెల్లడించారు. సామర్లకోట స్థానిక పశువుల ఆసుపత్రి సమీపంలో పాత మీ సేవా కేంద్రంలో ఉన్న 1వ వార్డు సచివాలయాన్ని జేసీ లక్ష్మీసా ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయ సిబ్బందికి బయోమెట్రిక్ ద్వారా నమోదవుతున్న హాజరును పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆలస్యంగా వచ్చిన సిబ్బంది యొక్క సమాచారాన్ని సచివాలయం సెక్రటరీని అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగం వారు శిక్షణ తరగతులకు హాజరవుతున్నారని జేసీకి తెలియజేశారు. సచివాలయంలో ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాల పోస్టర్లు, లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. రేషన్, ఆరోగ్యశ్రీ, పింఛన్లు,
ఇండ్ల పట్టాలు తదితర దరఖాస్తుల రికార్డులను అడిగి తెలుసుకున్నారు. ఈ దరఖాస్తులు పరిశీలించి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రజలకు దరఖాస్తు యొక్క సమాచారాన్ని తెలియజేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల యొక్క ఉద్దేశాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జితేంద్ర, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్లో ఉన్నారు సార్. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పేర్కొన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ మల్కీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పడమటిపాలెం గ్రామం సమీపంలో గల సత్యమపల్లి ఆలయం రైలింగ్ విరిగిన విషయంలో కొందరు వ్యక్తులు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా ద్వారా తప్పుడు సంకేతాలు చేస్తున్న నేపథ్యంలో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. సత్యమపల్లి ఆలయం రైలింగ్ ఒక సేఫ్టిక్ ట్యాంక్ వాహనం అదుపు తప్పడం వల్ల ప్రమాదం జరిగిందని నిర్ధారించినట్లు తెలియజేశారు. ఈ విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలియజేశారు. కేసును చాకచక్యంగా వెలికితీసిన అమలాపురం డీఎస్పీ షేక్ మసూం బాషా, సిఐ అప్పారావు, మల్కీపురం ఎస్ఐ నాగరాజు మరియు సిబ్బందిని అభినందించారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కారణం ఒక ఇష్యూ జరిగినాయి నిన్న మల్కీపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. దాంట్లో 2 కేసెస్ కట్టడం జరిగింది. ఫస్ట్ వాజ్ ఎ సింపుల్ ఇన్సిడెంట్ ఆఫ్ accidental mischief, and second one inciting of communal violence among public for mischievous designs by one accused named Ramarao, Advala Ramarao. అక్కడ ఏం జరిగింది మొన్న because of this rain some issues in the septic tank had happened. So one septic tank driver was requested by the locals and he came over there, and while clearing it, కొంచెం JCB అక్కడ stuck అయింది near this temple, Satama Talli temple. అక్కడ చిన్న రైలింగ్ small little damage happened, just little bit of stone had come out over one of the railings. ఇది అయిన తర్వాత మొన్న రాత్రి this Ramarao, who has allegiance towards Janasena party, he had visited Malkipuram police station limits along with few others regarding release of one of their friends who was arrested in a excise case. He runs a normal kirana cool drink shop, but instead of selling that, he was selling liquor. So 29 liquor bottles were seized from him, and duly following all procedure, SI had arrested him. Ramarao had gone to the police station along with others to get him released by creating pressure on the SI. But SI did not relent and he completed the remand as per the due procedure. At the return time, they visited not visited, well on the way to the temple, they went to attend one of the 2 members attending to nature calls. One of them observed that this small kind of damage has happened at the Satama temple. రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలం చెందిందని మాజీ జడ్పీ చైర్మన్, కాకినాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జ్యోతుల నవీన్ ఆరోపించారు.
శనివారం కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తులను ఆపలేము కానీ నష్టాన్ని నివారించవచ్చని అన్నారు. నష్ట నివారణ సహాయక చర్యలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అధికార యంత్రాంగం నిద్రపోతుందని విమర్శించారు. తుఫాను ప్రభావంతో 258 గ్రామాలు, 23,000 మంది రైతులు, వేలాది ఎకరాల పంట నష్టం ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందన్నారు. ఈ దశలో ఉన్న వరి చేలు పూర్తిగా నాశనమయ్యాయని, రైతులు ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టారని, రైతులు పూర్తి పెట్టుబడి నష్టం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతోందని ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, నగర మేయర్ సుంకర పావని, తిరుమల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క డబ్బు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఎక్కడ డిపాజిట్ చేయాలనేది ఒక మేనేజ్మెంట్ కమిటీ ఒకటి ఉందో మాకు అక్కడ దేవస్థానంలో. వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులకు వేయమని చెప్పారు తప్ప ఎప్పుడు కూడా ప్రభుత్వానికి వేయమని చెప్పాల. కారణం ఏంటంటే ఇటీవల ఈ చైర్మన్ గారు పెట్టిన ప్రపోజల్కి వాళ్ళు ఒక సిఫార్సు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రభుత్వానికి వేయింది తప్ప ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వేయమని రికమెండ్ చేయరా. కానీ ఈ కేంద్ర ప్రభుత్వంకి వేయమన్న దానికి రాష్ట్ర ప్రభుత్వం నాకు జోడించి మీటింగ్లో పెట్టి ఈ సుబ్బారెడ్డి గారు అప్రూవ్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఇది ప్రజల సొమ్ము. ఇది అంతా కూడా ఎన్ని వేల కోట్లు బంగారం ఉన్నాయి, ఎన్ని టన్నుల బంగారం ఉన్నాయి, అంతా కూడా ప్రజలు ఇచ్చింది. హిందూ సాంప్రదాయ ప్రకారంగా హిందువుల మనోభావాలను దెబ్బకొట్టడానికి చేసే పని తప్ప వేరే ఉద్దేశం లేదు. రాష్ట్రంలో చాలా దారుణంగా ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తే వచ్చే నష్టాన్ని, వచ్చే తుఫాన్ని ఆపలేము కానీ ఎంతవరకు వస్తుంది, ఎంత నష్టం కలుగుతుంది, ఎక్కడ వస్తుంది అన్న విషయాన్ని మనకున్న టెక్నాలజీ తోటి తెలుసుకునే సౌలభ్యం ఉంది ఈ రోజున. కానీ అదంతా కూడా గాలికి వదిలేసి యంత్రాంగం నిద్రపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుంది. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసుకున్నట్టయితే ఆయన నిద్రపోయేవాడు కాదు, మమ్మల్ని నిద్రపోనిచ్చేవాడు కాదు, యంత్రాంగాన్ని నిద్రపోనిచ్చేవాడు కాదు. అది జరిగే నష్టాన్ని భర్తీ చేసే విధంగా వాళ్ళకి వివిధ రకాలుగా అన్ని విధాలుగా కూడా సహాయపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉదుత్ తుఫానే కానీ ఏదొచ్చినా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్లోని ఈ రోజు వరకు కూడా మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఈ దేశంలో కూడా, ఈ ప్రపంచంలోనే ఎవరు చేశారో దేశంలో ఎవరు చేయని పరిస్థితి ఉంది. వచ్చే విపత్తును ఆపలేరు కానీ నష్టాన్ని జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, బాధ్యతమైన అందరి మీద కూడా ఉంది. కాబట్టి మనం అందరూ కూడా బాధ్యత తీసుకుని వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిన ఆవశ్యకత ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు రైతాంగం, పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదే కాకుండా ఇటీవల కురిసిన వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా ప్రజలు తమ ఇళ్లలోంచి బయటకు రాని విధంగా కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. వారికి ఈ రోజుకి వసతులు లేవని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు అన్నారు. శనివారం మాధవపట్నం పరిసర గ్రామాలను ఆయన పరిశీలించి రైతాంగాన్ని, వారి బాధలను, పంట నష్టపోయిన పొలాలను పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, అదేవిధంగా ఎక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రజలు నివసించడానికి కనీస వసతులు లేవని, రైతు బంధు అని చెప్పుకునే ఈ ప్రభుత్వ రైతులకు చేసిందేమీ లేదని, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ చేయడం అనేది ఏదైతే ఉందో అవన్నీ కూడా పీకల్లోతు కూరుకుపోయి ఉన్నాయని,
వర్షాలు కురిసి 2 రోజులు కావస్తున్నా ఇప్పటికీ నీరు పోయే మార్గం లేక వరి పంట పొలాలు నీటిలోని నాని కుళ్ళిపోవడం జరిగిందని, ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట రూరల్ మండల అధ్యక్షుడు విత్తనాల వెంకటరమణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంభాల వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెండెం సత్యనారాయణ అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు. 4 రోజులుగా కుండపోత వర్షాల వల్ల మొత్తం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రైతాంగం తీవ్రంగా నష్టపోవటం జరిగింది. అదేవిధంగా గత 20 రోజుల క్రితం కూడా ఇదే పరిస్థితి ఈ ప్రాంతంలో ఉండటం జరిగింది. కానీ ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవటం తప్ప పట్టించుకున్న పాపాన ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం కోసం మేము రైతుల ప్రభుత్వం అని చెప్తారు, కానీ రైతులను ఇప్పుడు వరకు వచ్చి పలకరించిన పాపాన పోలేదు. ఏదైతే గత ప్రభుత్వం కానీ ఈరోజు ఉన్న ప్రభుత్వం కానీ ఈ ముందు చూపు లేకపోవటం వల్ల ఏదైతే డ్రైనేజీలు ఉన్నాయో పంట మురుగు కాలువనే వ్యవస్థ చిన్నాభిన్నం అయితే దాన్ని ఎప్పటికప్పుడు బాగు చేయకుండా ఆ మురుగు కాలువల వ్యవస్థ పూర్తిగా నాశనం అవటం వల్ల ఈ పరిస్థితి ఉందని ఇక్కడ ఈ ప్రాంత రైతాంగం చెబుతూ ఉన్నారు. అదేవిధంగా వర్షాలు కూడా ఈ ఏదైతే రైతాంగం పంట పండించారో ఈ పంట చేతికి ఇంకొక నెలల్లో వస్తున్న సమయంలో ఇక్కడ రైతాంగం పూర్తిగా నష్టపోవటం జరిగింది. గతంలో కూడా ఈ విధంగా నష్టపోయినప్పటికీ రైతులకి మాకు ఎటువంటి సాయం అందలేదని ఇక్కడ రైతాంగం చెబుతూ ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం ఇప్పటికైనా మీరు వీళ్ళు వ్యవసాయం పూర్తిగా ఇదే విధమైన పరిస్థితి ఇంకొక 2 రోజులు ఉంటే పూర్తిగా ఈ వరి చేలన్నీ కుళ్ళిపోతాయని ఇక్కడ రైతులు బాధపడుతున్నారు. అందువల్ల వీళ్ళకి నష్టపరిహారం రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రాంతం ముంపుకి ఏ విధంగా గురయ్యింది, రాబోయే రోజుల్లో ఈ ముంపుకి గురవ్వకుండా ఏదైతే మురుగు కాలువల వ్యవస్థ కూడా సరిగా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ జిల్లాలో ఉన్న విషయాల్ని జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తుంది, రైతుల పక్షాన పోరాడుతుంది. ఏలేరు వరద ముంపుకు గురైన ప్రజలను ఆదుకోవడంలో మరియు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ గొల్లప్రోలు పట్టణంలో వరద బాధితులకు అందించిన ఆహార పదార్థాలతో భారీ అవినీతి జరిగిందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కరణం చిన్నారావు, పిల్లి చిన్న, సీరం మాణిక్యం, అల్లుమల్లు విజయ్ కుమార్, సక్కుమళ్ల గంగాధర్, రెడ్డెం భాస్కర్రావు, గంట్ర సుబ్బారావు, నల్ల శ్రీను, బవిరిశెట్టి రాంబాబు, ఎలుగుబండి రాంజారావు, జవ్వాది జోగేశ్వరరావు, జ్యోతుల సతీష్, మడికి ప్రసాద్, నూతాటి ప్రకాష్, జనపరెడ్డి రాంబాబు, చోడిసిట్టి శేషగిరిరావు, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. వరద సహాయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఎక్కడా కూడా పునరావాస కేంద్రాలు పిఠాపురం నియోజకవర్గంలో జరగలేదు. గుప్పుడు అన్నం కూడా ఎవరికి పెట్టలేదు. గొల్లప్రోలు మున్సిపాలిటీలో 13వ తారీఖు నుంచి మేము భోజనం పెడుతున్నామని చెప్పి కమిషనర్ చెప్తున్నాడు. కానీ మున్సిపాలిటీలో ఎక్కడా గుప్పుడు భోజనం లేదు. మేము 15వ తారీఖున వెళ్ళినప్పుడు మాకు భోజనం లేదని చెప్పాక కొంతమందికి పంచుతున్నారని చెప్పి మాకు చూపించారు. దీన్ని బట్టి మున్సిపాలిటీలో భోజనాల పేరు చెప్పి 10 లక్షల పైన అవినీతి జరుగుతుంది. షాడో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కమిషనర్ కలిసి చేసిన స్కామ్ ఇది. తక్షణం కమిషనర్ని సస్పెండ్ చేసి గొల్లప్రోలు కమిషనర్ని ఎంక్వైరీ చేయాలి. అధికారికంగా 23,000 క్యూసిక్కులు వదిలి ప్రజల్ని మోసం చేస్తూ 13,000 క్యూసిక్కులు అని చెప్పి ప్రజాప్రతినిధులందరి మీద కూడా ఎంక్వైరీ చేయాలి. 24,000 వదలడం వల్లనే పిఠాపురం మునిగిపోయింది. చేనేత కుటుంబాల మగ్గాలన్నీ కూడా నీళ్లలో మునిగిపోయాయి. మత్స్యకారులందరూ కూడా సముద్ర కోత గురయ్యారు. గురైన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ 200 పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాల్లో తక్షణ హౌసింగ్ నిర్మాణం చేసి ఇటు మత్స్యకారులకు కానీ చేనేత కుటుంబాలకు కానీ
10,000 రూపాయలు కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గోకివాడలో మట్టి మాఫియా ఏదైతే గోకివాడ, జౌనపల్లి, గొరికండిల్ని తవ్వేశారో వ్యాపారానికి, ఆ గండ్లు పూడ్చుకోవడం వల్ల 1000 ఎకరాలు మునిగిపోయింది. ఆ 1000 ఎకరాలు కూడా ఇద్దరు ప్రజాప్రతినిధుల దగ్గర వాళ్లే మట్టి మాఫియాలో భాగస్వామ్యులు వసూలు చేసి రైతులకి ఎకరానికి 25,000 ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటు గొరిగండి కానీ, శుద్ధగండి కానీ, నక్కలగండి కానీ, పెదయేరి కానీ, సింహాద్రిరాజు కాలువ కానీ, చెరువులు కానీ మొత్తం గండ్లన్నీ కూడా తక్షణం పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా మరి ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. కుళ్ళిని చేలే కాదు, నీటిలో నాని సగం కుళ్ళిన చేలకు కూడా నష్టపరిహారం రాయాలి. ఈరోజు 23.77 టీఎంసీ నిలవ ఎందుకు ఇచ్చారు ఏలేరులే అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బహిరంగ ప్రదేశాల్లో దేవీ నవరాత్రులకు ఎటువంటి అనుమతులు లేవని పెద్దాపురం ఎస్ఐ ఏ బాలాజీ అన్నారు. కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టని కారణంగా నియంత్రణ చర్యలు తీసుకున్నామని తెలిపారు. గుళ్లలో మాత్రమే ఏకాంతంగా నవరాత్రులు నిర్వహించుకోవచ్చన్నారు. లైటింగ్, మైక్లు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని కోరారు. దేవీ నవరాత్రులు భాగంగా పెద్దాపురం మండలంలో మున్సిపాలిటీలోని ప్రజలందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి, ప్రజలందరూ కూడా ఈ దేవీ నవరాత్రి సందర్భంగా ఎవరికి కూడా బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి పందిళ్ళు కానీ లేదంటే ఊరేగింపులు కానీ విగ్రహాలు పెట్టడానికి కానీ అనుమతి లేదు. ఈ కోవిడ్ ఇంకా తగ్గకుండా ఉన్న దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మైక్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రతి ఒక్క దగ్గర గుంపుని భజనలు కానీ సామూహిక కార్యక్రమాలు కానీ అమలు చేయకూడదు. ఇంటర్నెట్ బయట వచ్చే ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. ఈ దేవీ నవరాత్రి సందర్భంగా ఎవరైనా సరే ఈ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించకుండా ఆ పూజా కార్యక్రమం ఇతర కార్యక్రమం నిర్వహిస్తే అటువంటి వారిపై ఈ కోవిడ్ చట్టం కింద కేసులు కట్టబడతాయి. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ దసరా నవరాత్రులు అనేది మీ యొక్క ఇళ్ళకే పరిమితమై చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. థ్యాంక్ యూ. సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ప్రారంభమైన ఉత్సవాలకు కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాధవపట్నం గ్రామంలో విజయదశమి సందర్భంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏటా అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ గ్రామంలో అమ్మవారి ఉత్సవాలు ప్రారంభించి తర్వాత గ్రామం అంతా సుభిక్షంగా ఉందని, ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనల నడుమ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి దయతో మాధవపట్నం గ్రామం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాధవపట్నం టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సొంత గ్రామం మాధవపట్నంలోని ఇక్కడున్న అందరూ కూడా ఈ దేవిని కొలుసుకోవటం, ఈవిడి ఆరోగ్యాలతో భగవంతుడు అన్ని విధాలా మాకు మాధవపట్నం అన్ని విధాలా కూడా మాకు వెంకటేశ్వర స్వామి, కనకదుర్గమ్మ, అలాగే వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు కూడా దేవుళ్ళు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఈ గ్రామ పెద్దలందరినీ కూడా ముందుకు నడిపించి ఆరోగ్యాలతో పంటలు బాగా పండి అన్ని విధాలా కూడా సహకరిస్తున్నారు. ఈ కాలంలో మేము బయటికి వెళ్ళటం జరిగింది. ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఈ గుడిని అన్ని విధాలా కూడా శ్రద్ధలతో సేవలు చేస్తూ పండుగలకు మమ్మల్ని పిలవడం జరుగుతుంది. అందరూ కూడా ఈ గ్రామం మాధవపట్నం అన్ని విధాలా కూడా అందరినీ కూడా ఈ కనకదుర్గమ్మ దేవి ఆరోగ్యాలు తెచ్చి వాళ్ళ కుటుంబాలన్నీ పైకి తీసుకురావడానికి ఎప్పుడు కూడా మాకు సహకరిస్తుంది. ఈ సంవత్సరం కూడా అలాగే సహకరిస్తుందని ఆ దేవిని కొలుసుకుంటూ అందరికీ కూడా నమస్కారం చేస్తాం. నమస్కారం. ఈరోజు 25 విజయదశమి సందర్భంగా దేవిని ప్రతిష్ఠించి నవరాత్రులు కూడా కుంకుమ పూజలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం మరి మాధవపట్నం గ్రామంలో గోదావరి కాలువగట్టు మీద ఉన్న కనకదుర్గమ్మ గుడి వద్ద ఆనవాయితీ ప్రకారంగా ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ వారు అందరూ కూడా ఈ రోజున ముహూర్త ప్రకారంగా అమ్మవారిని నిలబెట్టి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ నుంచి కూడా వారం రోజులు మరి పూజా కార్యక్రమం నిర్వహించి 25వ తారీఖు నాడు రామోత్సవం కదా అమ్మవారిని ఊరేగింపడం చేయడం జరుగుతుంది. మరి అమ్మవారు నెలకొల్పిన తర్వాత ఈ గ్రామం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందింది. ఇది వ్యవసాయంలో కానీ డెవలప్మెంట్లో కానీ ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ కూడా మాధవపట్నం ప్రజానీకాన్ని మీద ఉండి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులతో ముందుకెళ్ళాలని చెప్పి భగవంతు ఆ అమ్మవారు దీవించాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం.
ఆకలితో అలమటిస్తున్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి గోశాలలో గోవులకు నెల రోజులకు సరిపడా 24,000 రూపాయలు విలువ గల వేరుశెనగ పొట్టు తవుడు అందించడం జరిగిందని పుల్ల చంద్రారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పుల్ల చందు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో గల శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామివారి గోశాలలో పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అనుబోయిన రామసత్యనారాయణ దంపతులు ఆధ్వర్యంలో గోశాలకు దాణా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అనుబోయిన రామసత్యనారాయణ దంపతులు పుల్ల చందులు పూజలు నిర్వహించారు. అనంతరం గోశాల సంరక్షకుడు కృష్ణకు 24,000 రూపాయల దాణాను ట్రస్ట్ చైర్మన్ పుల్ల చందు అనుబోయిన రామసత్యనారాయణ దంపతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి బాలరాజు, పుల్లా చక్రధర్, పులగల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి గోశాలకు ఈరోజు పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో, అలాగే మా అనుభవైన రామకోట సత్యనారాయణ గారు, వారి దంపతుల మీదుగా ప్రత్యేకంగా పూజలు చేసి వారు కూడా 500 కేజీల శనగపొట్టు ఈరోజు గో సంరక్షణకై గోశాలకు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రెండు కలిపి 24,000 రూపాయలు గోవులకు సంబంధించిన దానా ఈరోజు గో సంరక్షకుడు జంకల కృష్ణ గారికి ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా సర్పవరం గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు సుభిక్షంగా ఉండాలి అని, ఈ వరద ముప్పు కూడా తొందరగా తొలగాలి అని చెప్పేసి కూడా ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా గోవులు సుఖంగా ఉంటే ఆ ప్రదేశమే సుభిక్షంగా ఉంటుందని చెప్పి మన హిందువులంతా కూడా గోవులను పూజిస్తూ ఉంటాం. కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో మండపేట ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తుల తనయుడు తోట పృథ్వీరాజ్ జన్మదిన వేడుకలు శ్రీ యువసేన అధ్యక్షుడు బొల్లం సతీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పృథ్వీరాజ్ను ఆయన భార్య ప్రత్యూషిని శాలువా, గులాబీ మాలతో సన్మానించిన అనంతరం ఆయన చిత్రపటాన్ని అందించడం జరిగింది. అలాగే కార్పొరేటర్ సత్యనారాయణ రెడ్డి మరియు బంగారు శ్రేణుల పుట్టినరోజుల కారణంగా వాళ్లతో కేక్ కట్ చేయించిన అనంతరం వాళ్ళని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ యువసేన అధ్యక్షుడు సతీష్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా పృథ్వీ చేస్తున్న సహాయ సహకారాలు మరవలేనివని, దానికి కృతజ్ఞతగా ఈరోజు కరపగొద్దతిపాలెం జీవనజ్యోతి అనాథ పిల్లల ఆశ్రమంలో ఉంటున్న 30 మంది పిల్లలకు భోజనం ఏర్పాటు చేసి వాళ్లకు 20,000 రూపాయలు విలువ చేసే నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం పృథ్వీరాజ్ మాట్లాడుతూ నా పుట్టినరోజుకు ఇంత మంచి కార్యక్రమం చేసిన సతీష్ మరియు వాళ్ళ స్నేహితులకు నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు. ఈరోజు మా అన్నయ్య యువ నాయకులైన తోట పృథ్వీరాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్లో అన్నయ్య కేక్ కటింగ్ అనంతరం కూడా కడప రూరల్ గొడ్డటిపాలెంలో ఉన్న జీవన్ జ్యోతి ఆశ్రమ పాఠశాలలో 30 మంది సుమారు పిల్లలు ఉన్నారు. ఆ 30 మంది పిల్లలకి కూడా తల్లిదండ్రులు లేరు. ఆ ఆశ్రమమే వీళ్ళ పూర్తి బాధ్యతలు చూసుకుంటుంది. అయితే గత 4-5 సంవత్సరాలుగా మేము కాకినాడలో పృథ్వన్నయ్య పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా అక్కడ పిల్లలకి సుమారు నెల రోజులకు సరిపడా 300 కేజీల రైసు, అన్ని రకాల కిరాణా సరుకులు కూడా మా శ్రీ యువసేన సేవా సంఘం తరఫున ఈరోజు ఆ పాఠశాలకి అందజేయడం జరిగింది. అదే కాదు, ఈరోజు ఒక డయాలసిస్ పేషెంట్ కూడా, అంటే వాళ్ళ మిసెస్కి డయాలసిస్తో ఆయన ఇబ్బంది పడుతున్నారు. దానికి మా వంతు చిరు సహకారం కింద ఒక 10,000 రూపాయలు ఇక్కడ ఉన్న అన్నయ్య చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. దీని అనంతరం కూడా పిల్లలకి భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నా పుట్టినరోజు సందర్భంగా సతీష్ గత 4-5 సంవత్సరాల నుంచి చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు జీవన్ జ్యోతి ఆశ్రమంకి ఒక నెలకి సరిపడా సరుకులు వాళ్ళందరికీ అందించి, ఇదే కాకుండా ఈ బ్లడ్ బ్యాంక్ పెట్టడం ఇలాంటివి ఎన్నో సేవా కార్యక్రమాలు సతీష్ ముందుండి చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా కానీ అన్నిటికీ కూడా నేను ముందుండి సహకరిస్తానని నా పుట్టినరోజు సందర్భంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. శరన్నవరాత్రి మహోత్సవాలు పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా కలశ స్థాపన కార్యక్రమం గావించి రాజరాజేశ్వరి అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా అష్టాదశ శక్తి పీఠాలలో 10వ శక్తిపీఠం పురోహితిక అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో అలంకరించి పూజలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండెం రఘు, విజ్జాడ వెంకటేశ్వరరావు, మానిడి రంగబాబు, గ్రంథి గణేష్ ఈ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సౌజన్య ప్రభాకర్, ఆలయ చైర్మన్ కొండేపూడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేవీ నవరాత్రి పావన సందర్భంగా దర్శనం చేసుకున్న మహాభాగ్యం 18 శక్తిపీఠాల్లో మన పిఠాపురం నియోజకవర్గంలో కూడా శక్తిపీఠం వెళ్ళడం మన పూర్వజన సుకృతం అనుకోవాలి. ఇలాంటి రోజు నేను వచ్చి దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
దాని గురించి ఈరోజు ప్రత్యేకంగా వచ్చి దేవీ దర్శనం చేసుకుని వెళ్తాం. పెద్దాపురం పట్టణంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్దాపురం మెయిన్ రోడ్డు కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలి రోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త లలిత ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనివాసరావు, విద్యుతలత దంపతులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలి రోజు చండీ హోమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కేదారు శెట్టి వెంకట్రావు మాట్లాడుతూ నవరాత్రులు 9 రోజులు అమ్మవారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో భారతీ శర్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జగ్గంపేట మండలం ప్రజాపరిషత్ కార్యాలయం ప్రజావేదికలో 2019 ఏప్రిల్ నుండి 2020 మార్చి వరకు ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులలో సామాజిక తనిఖీ బృందాలు ఈ నెల 2వ తేదీ నుండి 15వ తేదీ వరకు గ్రామాల్లో విచారణ నిర్వహించారు. ఈ విచారణలో తమకు లభించిన సమాచారాన్ని మండల సామాజిక తనిఖీ సమావేశంలో ఉంచారు. ఈ విచారణలో దొరికిన తప్పొప్పులపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అడిషనల్ పీడీ ముక్కయ్య మాట్లాడుతూ గత ఏడాది జరిగిన పనులపై జగ్గంపేట మండలం ఉపాధి హామీ 13వ పబ్లిక్ హీరింగ్ జరుగుతుందన్నారు. ఈ పథకంలో ఎంఎన్ఆర్, ఈజీఎస్, ఫిర్ హౌసింగ్, సర్వశిక్ష అభియాన్, వెటర్నరీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పరిధిలో పనులు జరిగాయన్నారు. 18,84,00,000 రూపాయలతో జరిగిన పనులపై విచారణ చేపట్టడం జరుగుతుందన్నారు. చిన్న చిన్న తప్పులను కూడా గుర్తించడం జరిగిందని, వాటిపై పెనాల్టీలు వేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఏడాది జరిగే ఆడిట్లో భాగంగానే ఈ ఆడిట్ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ, ఏపీఓ రెడ్డిబాబు, పిఆర్జేఈ వాసుదేవరావు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలంలో 13వ విడత సోషల్ ఆడిట్లో పబ్లిక్ హియరింగ్ ఈరోజు జరుగుతుంది. ఇందులో ఈజీఎస్, ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంటు, పిఆర్ డిపార్ట్మెంటు, సెర్ఫ్, హౌసింగ్, సర్వశిక్ష అభియాన్, వెటర్నరీ, ఆర్డబ్ల్యూఎస్ మొత్తం ఈ డిపార్ట్మెంట్లన్నింటి యొక్క ఖర్చులు ఈ ఆడిట్లో పరిశీలించడం జరుగుతుంది. మొత్తం 18,84,000 అమౌంట్కి ఆడిట్ చేయడం జరిగింది. 18,84,00,000 అమౌంట్కి ఆడిట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ దర్బార్లో పరిశీలించడం జరుగుతుంది. చిన్న చిన్న తప్పులకు కూడా గుర్తించడం జరిగింది. వీటన్నిటికీ పెనాల్టీలు వేసి రికవరీ చేయడం కూడా జరుగుతుంది. ఇది మండలంలో కూడా సంవత్సరానికి ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎన్ఆర్జీస్ కింద కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు వినియోగము ఏ క్రమంలో జరుగుతున్నది అన్నటువంటిది ఈ ఆడిట్ ద్వారా పరిశీలించడం జరుగుతుంది. దీన్ని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ ఫండ్ రిలీజ్ చేయడంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాకినాడ 43వ డివిజన్ ట్రెజరీ కాలనీలో శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పిడక వెంకట్రావు జ్ఞాపకార్థం వారి కుమారుడు పిడక వీర వెంకట సత్యనారాయణ తారకంచే ప్రతిష్ఠించబడిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రతి ఏటా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కోవిడ్ నిబంధనల నడుమ ఉత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పిడక శేషు మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా ఈ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అని, అదేవిధంగా ఈసారి సామూహిక ఉత్సవాలు రద్దు చేసి కోవిడ్ ప్రభావం నుండి ప్రజలను కాపాడాలని ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడక నరసింహమూర్తి, గాలి శివయ్య తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు కదిరి కాలనీలో పేజీ ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం నందు శరణావతులు కార్యక్రమాలు ఇవాళ నుంచి మొదలవుతున్నాయి. ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టి 36వ సంవత్సరం. ఈ యొక్క కార్యక్రమానికి మా తండ్రి గారైన క్రీస్తేశ్వరు ప్రకే వెంకటరావు గారు, అలాగే మా అన్నగారు క్రీస్తేశ్వరు తారకం గారు వారి ఆశీస్సులతో అమ్మవారిని నిలబడడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం జరిగినట్టు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కాకపోతే సామూహిక పూజలు అనేవి కొంచెం ఆపడం జరిగింది. దానికి కారణం కరోనా వలన. ఈ కరోనా కారణం వల్ల చాలామంది భక్తులు ఇబ్బందులు కలుగుతున్నారు, ఇబ్బందులు పడి బాధల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఆయురారోగ్యంతో ఉండాలని అమ్మవారికి ఎప్పుడు నిత్యం ఈ 9 రోజులు కుంకుమ పూజలు జరుగుతున్నాయి. కాబట్టి అందరూ వారి ఇళ్లలో ఉండి అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సు పొందాలని మేము అందరూ కోరుకున్నాం. అదే విధంగా ఈ అష్టమి రోజున ఇక్కడ శ్రీ అమ్మవారిది శ్రీ విజయదుర్గ అమ్మవారిది హోమం జరుగుతుంది, చండీ హోమం. ఆ హోమం కూడా అందరికీ నేను ఈ మీడియా ద్వారా ప్రదర్శించేలా కోరుకుంటున్నాము. కావున 50 మంది భక్తులు ఈ యొక్క అమ్మవారి దర్శనం పొంది ఆయురారోగ్యం పొందాలని, అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వరద ముప్పు నుండి 11 మందిని కాపాడిన జగ్గంపేట ఎస్ఐ టి రామకృష్ణ, హోంగార్డ్ అర్జున్కి ది జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల సంభవించిన తుఫాన్ కారణంగా వరద నీటిలో చిక్కుకున్న జగ్గంపేట మండలం రామవరం తిరుమలేస సిరామిక్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 11 మంది కార్మికులను జగ్గంపేట ఎస్ఐ రామకృష్ణ సూచనల మేరకు ప్రాణాలకు తెగించి కాపాడిన హైవే మొబైల్ డ్రైవర్ హోంగార్డ్ అర్జున్కు జగ్గంపేట సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ నిర్వహించిన విధులకు అభినందిస్తూ జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, అవార్డులు అందుకున్న సందర్భంగా జగ్గంపేటలోని సముద్ర ఫ్లెక్స్ ప్రింటింగ్ కార్యాలయం నందు ది జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యుల ఆధ్వర్యంలో ఎస్ఐ రామకృష్ణ, హోంగార్డ్ అర్జున్లను పూలమాలలు, శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మాట్లాడుతూ అకస్మాత్తుగా సంభవించిన వరద నీటిలో చిక్కుకున్న 11 మందిని కాపాడడంతో పాటు పోలవరం కాలువ నీళ్లు నేషనల్ హైవే పైకి వచ్చి విశాఖపట్నం వైపు వెళ్లే రాకపోకలు స్తంభించడంతో ఆ రాత్రి సమయంలో చిమ్మ చీకటిలో విధులు నిర్వర్తించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరించిన జగ్గంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన రెస్క్యూ టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ రామకృష్ణ, ఏఎస్ఐ సుబ్బారావు, హెచ్సి శ్రీనివాసరావు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు సముద్ర ఫ్లెక్స్ ప్రింటింగ్ అధినేత గణేష్, బాలాజీ స్టూడియో వాసు, వడ్డీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు అర్జున్. నేను జగ్గంపేట రోడ్ సేఫ్టీ వెహికల్ మీద డ్రైవర్గా పనిచేస్తున్నాను గత 3 సంవత్సరాలుగా. మొన్నట వరద ఫ్లడ్ కారణంగా జరిగిన ఈ చిన్న దురదృష్ట సంఘటన కారణంగా మరి మా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఫ్లడ్ కారణంగా జాతీయ రహదారికి ఆనుకుని ఉన్నటువంటి తిరుమలేస సిరామిక్స్ ఫ్యాక్టరీలో సుమారుగా 11 మంది ఇరుక్కున్న కారణంగా పబ్లిక్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి నా పోలీస్ అధికారులకు నేను తెలియజేయడం జరిగింది. వారు వెంటనే తక్షణమే మరి స్పందించి నా మాటకు వారు వెంటనే స్పందించి వారిని ఏ విధంగా అయినా సరే బయటికి తీసుకురావాలనే ఒక పెద్ద ఆలోచనతో మరి నాకు సిఫార్సు చేయడం జరిగింది. అందు కారణంగా నేను మరి ఆలోచన నా మైండ్లో పెట్టుకుని నాకు ఏ విధమైన రిస్క్ తీసుకోకుండా వారికి కూడా ఏ విధమైన ప్రమాదం జరగకుండా వారిని ఆ సిరామిక్స్ ఫ్యాక్టరీలోంచి బయటకు తీసుకురావడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి ఎవరికి ఏ విధమైన ప్రమాదం జరగలేదు. నేను సేఫ్గా వారిని కూడా సేఫ్ జోన్లో బయటకు తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం ది జగ్గంపేట హెల్పింగ్ హ్యాండ్స్ వారు మరి ఈ సందర్భంగా నేను తెలియజేయనిది ఏమనగా మరీ ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రి వర్యులు మేకపాటి సుచరిత వారికి, అలాగే రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గారికి, మా జిల్లా ఎస్పీ అయినటువంటి నయీం ఆజ్మీ గారికి, మా పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అరిటాకుల శ్రీనివాసరావు గారు, అలాగే మా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వి సురేష్ బాబు గారు, జగ్గంపేట ఎస్ఐ గారు టి రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సభాముఖ వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు డిమాండ్ చేశారు.
కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ఫిషర్మ్యాన్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తిలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించి నీట మునిగిన బాధితులను పరామర్శించి బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ తుఫాను కారణంగా వచ్చిన వరదలతో ప్రజలు, రైతులు పూర్తిగా నష్టపోయారని, చేతికందిన పంట నీట మునిగి కుళ్లిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం తక్షణమే వరద బాధితులను ఆదుకోవాలన్నారు. బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చొక్కా జగన్, మాతా లక్ష్మణ్, రాంబాబు, రాజు, మాతా సత్యబాబు, గంటా ఆనంద్, మోకారాజు, జి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల 4-5 రోజుల మధ్య విపరీతమైన వర్షాలు కురటం, అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా వ్యవసాయాలు అంతా కూడా పాడవటం, గత 2 రోజులు కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్న మునిగిపోయిన చేతి చూడటం, మరి కాకినాడ గ్రామాల్లో కొన్ని ప్రాంతాలు నీటికి ముప్పు ఏర్పడి బయటికి వచ్చి మసలే ప్రదేశం లేక ఇబ్బంది పడుతున్నారని కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ఈ కాలనీస్ మునిగిపోయిన కాలనీస్ ఈజీగా ఇంద్రపాలెం, అలాగే తిమ్మాపురం, వాకలపూడి కొన్ని ప్రాంతాలు చిన్న స్లమ్ ఏరియా ప్రాంతాలన్నీ మునిగిపోయి చూసి వాళ్ళకి ఒక రోజు ఆహారం పురమాయించాలని చెప్పి ఇవాళ వాకలపూడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో వాకలపూడి ఫిషర్మెన్ కాలనీలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. భోజనం కార్యక్రమం, బిర్యానీ, చికెన్ బిర్యానీ పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. స్థానిక శాసనసభ్యులు, స్థానిక కార్యకర్తలు అందరూ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఈ విపత్కర పరిస్థితుల్లో చిన్న కుటుంబీకులు ఇబ్బంది పడకుండా ఒక పక్క ప్రభుత్వం కానీ, ఒక పక్క స్వచ్ఛంద సంస్థలు కానీ, ఒక పక్క పార్టీ కార్యకర్తలు కానీ స్పందించి మానవతా దృక్పథం మీద కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత అందరిపై ఉంది. ప్రభుత్వం అనేది వాళ్ళు చేసే కార్యక్రమాలు చేసినా చేయూతనివ్వాల్సిన బాధ్యత సామాజిక కార్యకర్తల మీద ఉంది. కాబట్టి ఈ విధమైన కార్యక్రమం టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మన ఇంద్రపాలలో పంచిపెట్టాం, రేపు సీజీలో పంచిపెడుతున్నాం. ఇవాళ మరి వాకలపూడి, నిన్న మొన్నట్లో తిమ్మాపురం పంచిపెట్టారు. ఎక్కడ ముంపుగా ఉందో ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా మరి కార్యకర్తల మనోభావానికి చెప్పిన ప్రకారంగా పంచిపెడుతున్నాం. ఏది ఏమైనా మరి ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఈ ముంపు నుండి బయటికి రాకుండా ఈ 2 రోజులు అత్యంత శ్రద్ధాశక్తులతో ఉండవలసిన బాధ్యత ఉంది. తదుపరి మరి గ్రామ పంచాయతీ కానీ, కాకినాడ ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారు కానీ ఎక్కడైతే మునిగిపోయి నీరు లాగిన ప్రాంతం అంతటి కూడా ఇమ్మీడియట్గా శానిటేషన్ చేయవలసిన బాధ్యత ఉంది. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 24.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏలేరు వరద ముంపు బాధిత రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది. పిఠాపురం మండలం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కన్నబాబు, ఎంపీ వంగా గీత. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. సామర్లకోట 1వ వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ లక్ష్మీసా. సోషల్ మీడియా ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే ముఠా అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపటి సిటీ కేబుల్ న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.